తెలుగు తల్లి తన ఇద్దరి సంతానం అటు ఆంధ్ర ఇటు తెలంగాణతో కలిసి ఎంతో కలివిడిగా ఉండేది కొన్ని కాలాల పాటు. అయితే కాలక్రమేపీ అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి మధ్య పొసక్క అన్నదమ్ములు మాత్రం విడిపోయినారు. విడిపోతూ వాళ్ళు తెలుగు తల్లి దగ్గర పంచుకున్నటువంటి ఆస్తులు ఏందిరా అంటే తెలంగాణలో ఇన్కమ్ ఎక్కువ, పర్టికులర్ గా హైదరాబాద్. అటు ఐటీ కంపెనీలు ఇటు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, హై సాలరీడ్ అండ్ ప్రొఫెషనల్ జాబ్స్ అధికాధికంగా వస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఓవరాల్ ఫాస్ట్ ఇన్కమ్ అనేది తెలంగాణలో అధికంగా ఉంటుంది. అటు తలసరి ఆదాయంలో భారతదేశం లెక్కలో టాప్ 5 లో ఎప్పటికీ ఉంటుంది తెలంగాణ. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికైనా వస్తే ఇన్కమ్ ఏమో తక్కువ, కానీ పోర్ట్లు ఎక్స్పోర్ట్లు అయితే ఎక్కువ. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సెక్టర్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉండేది. ఫ్రమ్ రైట్ నౌ మనం అటు వైజాగ్, విజయవాడ, తిరుపతి అంటూ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మారుమూల గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ఇవాళ. అంటే ఒకే సిటీ పైన ఎక్కడ డిపెండ్ అవుతున్నటువంటి దాఖలాలు లేనంటే లేవు. ఓవరాల్ గా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఇన్కమ్ ఆర్జిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పగలుగుతాము. ఫాస్ట్ ఇన్కమ్ హైదరాబాద్ కు ఉందని చెప్పగలుగుతాం. ఫాస్ట్ ఇన్కమ్ గొప్పదా, స్ట్రాంగ్ ఫౌండేషన్ గొప్పదా అంటే కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ రోజున పరిస్థితులు ఎట్టున్నాయంటే ఎలక్షన్స్ సమీపించే కొద్దీ కులాల వారీగా పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోయినారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు చక్క వెళ్తూ ఉంటే మనమేమో నీ కులం ఏంది, నా కులం ఏంది, నువ్వు తెలంగాణ ఓడివా, నువ్వు ఆంధ్ర ఓడివా అని బూతులు తిట్టుకుంటూ గడిపేస్తున్నాం. పార్టీలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అభివృద్ధిని కాంక్షిద్దాం. ఫార్ సపోజ్ మొన్న హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నంలోని బందర్ పోర్ట్ వరకు ఏకంగా 12 లేన్ల ఎక్స్ప్రెస్ వేని వేస్తున్నారు. 297 నుంచి 330 కిలోమీటర్ల డిస్టెన్స్ తో. తద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద తెలంగాణ ఆంధ్రాలోని బందర్ పోర్ట్ నుంచి నిరంతరం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ అభివృద్ధిని కాంక్షిస్తూ దోహదపడుతూ ఉంటుంది. ఈ విధంగా నిండు మనసుతో అన్నదమ్ముల మాదిరిగా చిరకాలం ఈ రెండు రాష్ట్రాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.